Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సంక్రాంతి రోజు, భోగి రోజైతే అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. అప్పటి వరకే మా కోడలు వాళ్ళొచ్చారు. చిన్న కోడలు, పిల్లలు అందరూ వచ్చారు. మేము గూడా భోగి రోజు వెళ్ళాము. పాపనేమో సాయంత్రం వచ్చింది. నేనక్కడ మా మామయ్యవి దినాలుంటే అక్కడెళ్ళి నేను అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. నేను, మా వారు. తర్వాతొచ్చేసి ఇది సెకండ్ డే సంక్రాంతి రోజైతే ముగ్గులైతే వేస్తా ఉన్నారు పిల్లలు. మార్నింగ్ లేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి ముగ్గులేస్తా ఉన్నాము. తర్వాత అందరూ పిల్లలు అందరూ. తర్వాతొచ్చేసి ఒక్కొక్క ముందు ఇంటి ముందు ఈ విధంగా అయితే ముగ్గులేశారు. చాలా బాగేశారు ఊర్లలో గూడా. ఇక్కడ ఒక ఆమె మా పక్కలో అయితే ఆమె అప్పటికే భక్షాలు మార్నింగ్ అయితే భక్షాలు చేస్తూ ఉంది. వాళ్ళ పిల్ల చూడండి ఎలా ఉందో మంచిగా చెబ్బి చెబ్బిగా ఉంది అమ్మాయి అయితే. తర్వాతొచ్చేసి పిల్లలైతే ఏవేవో గీసుకున్నారు. మా కోడలు పిల్లలైతే చూడండి ఏ విధంగా గీసుకున్నారో ముగ్గులు. ఎందుకంటే ఊర్లలోకొచ్చినప్పుడే గదా! వాళ్ళు ఎంజాయ్ జేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గీసుకున్నారు. తర్వాతొచ్చేసి అమ్మ అయితే కొంచెం సిక్ అయింది. అప్పుడు ఏదో కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా అయ్యి కొంచెం సిక్ అయింది. పడుకుంది. తర్వాత ఇక్కడ ఆఫ్టర్‌నూన్ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మా వదిన అయితే "నన్ను తీస్తున్నావా? నా జుట్టు ఎట్లా ఉంది చూడు" అంటా ఉంది మా వదిన. తర్వాతొచ్చేసి ఇగ మేమక్కడికెళ్తే అయితే ఇగ నవ్వుకుంటా, మాట్లాడుకుంటా అదే సరిపోతుంది. నిద్రలు పోము, ఏం పోము. తర్వాతొచ్చేసి ఇక్కడ పిల్లలకైతే స్నానాలు, ఫ్రెష్ అప్ చేయించింది. ఇక్కడ పాపతోనైతే మంచిగా అన్నీ ఉంటాయి కదా! మేకప్‌వి అవన్నీ మేకప్ చేయించుకుంటా ఉన్నారు పిల్లలు. లిప్‌స్టిక్‌లు పెట్టి, పౌడర్లు, మేకప్ పౌడర్లు అవన్నీ ఏయించుకొని ఇద్దరు పిల్లలు మంచిగా తయారైతా ఉంటారు. భలే మాట్లాడతారు వీళ్ళైతే. అది నాని, ఇది నాని అని మస్తు టైం పాస్ అయితది వీళ్ళతోని. వీళ్ళొస్తేనే బావుంటది ఊరికాడ. ఇగ లేదంటే నేనెళ్ళినప్పుడల్లా రారు గదా! వీళ్ళకి స్కూల్స్ ఉంటాయి. ఎప్పుడన్నా పండుగ టైంలోనే వస్తారు. లేదా హాలిడేస్ ఉంటే వస్తారు. వాళ్ళెళ్ళినప్పుడు ఎక్కువ శాతం నాకు గూడా కుదరదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళెళ్ళినప్పుడు ఎళ్ళడానికి కుదురుతుంది నాకు గూడా. నేనెళ్ళినప్పుడు వాళ్ళకి కుదరదు. తర్వాతొచ్చేసి ఎప్పుడన్నా ఎళ్తేనేమో ఎవ్వరుండరు. అమ్మ, వదిన, నేను అంతే ముగ్గురమే. తర్వాతొచ్చేసి ఇక్కడ మేకప్‌లయితే మంచిగా ఒకరి తర్వాత ఒకరు మేకప్‌లు చేయించుకుంటా ఉన్నారు. అమ్మ ఆఫ్టర్‌నూన్ అయితే వేడి వేడి భక్షాలు, పప్పు, సాంబారు అవన్నీ చేశారు. ఆ రోజు మా దగ్గర వెజ్జే ఉంటుంది. నాన్ వెజ్ ఉండదు. మూడో రోజైతే నాన్ వెజ్ తింటారు. కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. ఫస్ట్ రోజేమో భోగి రోజు నువ్వుల రొట్టెలు, చిక్కుడుగాయ కర్రీ, తర్వాత పెబ్బల కర్రీ చేస్తారు. సెకండ్ డే అయితే స్వీటు, భక్షాలు వరకే అన్నీ చేశారు గదా! మురుకులు, అరిసెలు అవన్నీ. మళ్ళీ భక్షాలు గూడా చేస్తారు. సంక్రాంతి పండుగ రోజు భక్షాలు అమ్మ చాలా చేస్తది. తర్వాతొచ్చేసి మా ఇంట్లో అందరూ ఒక్క అమ్మనే గాదు పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మా మరదలు వాళ్ళు, చెల్లెళ్ళు అందరూ చేస్తారు పర్ఫెక్ట్‌గా భక్షాలైతే. చపాతీలు చేసినట్ట ఇంకా ఈజీగా చేసి పడేస్తారు. తర్వాతొచ్చేసి మేమైతే మధ్యాహ్నం ఇగ లంచ్ చేసుకొనైతే ఒక పిన్నికైతే కాలు ఫ్రాక్చర్ అయింది. చూసొద్దామని. ఆ పిన్ని నేనెళ్ళినప్పుడల్లా వచ్చేది. నేనెళ్ళినా అని తెలిస్తే వచ్చేది. తర్వాత ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను పిన్నిని చూసొద్దామని అందరం వెళ్తా ఉన్నాము. మా కోడలు, అందరం మా వారు గూడా వచ్చారు. తర్వాత అన్ని ఇండ్లు తిరిగొచ్చాము. పిన్ని వాళ్ళ ఇండ్లన్నీ. మా పాతిల్లు అయితే నేను పుట్టినప్పటి ఇల్లు వేరేది. నేను ఫోర్త్ క్లాస్‌లో ఒక ఇల్లు, మళ్ళీ ఇప్పుడు ఒక ఇల్లు, 3 ఇండ్లు అయిపోయినవి. తర్వాతొచ్చేసి ఇక్కడ బిచ్చగాళ్ళైతే ఇక్కడ ఇంక పిన్నిని ఇక్కడ మా మరదలైతే పువ్వులు తెంపిస్తా ఉన్నారు. పెట్టుకోండి అక్క అనేసి పిల్లలకు అందరికీ ఇక ఇచ్చినప్పుడు కదా పువ్వులు వద్దన్నట్టు మంచిగా చామంతి కలర్ కలర్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మిర్చీలు అయితే ఉన్నాయి వేడి వేడిగా సంధ్య దగ్గర మా వాళ్ళే తెలిసినోళ్ళు మా వాళ్ళే. తర్వాత వచ్చేసి సంధ్య అక్క వేడి వేడి మిర్చీలు అని చెప్తాను. ఒక్కటే
సంధ్య "అక్క ఈడనే కూసొని తిను ఇంటికెందుకెళ్తారు వేడి వేడిగా తినక్క" అంటే అక్కడే కూసొనైతే తిన్నాము. చాలా యమ్మీగా ఉన్నాయి. మిర్చీలు చాలా టేస్ట్‌గా గూడా ఉన్నాయి. తర్వాతొచ్చేసి మిర్చీలు తిని వాటర్ తాగేసి మళ్ళీ వేరే మేము పాతింటికైతే వెళ్ళాము. ఇక్కడే మేము అప్పట్లో ఉన్నది ఇల్లు అయితే. అప్పుడు ఉన్న ఇల్లు లేదులెండి. అంతా కూలిపోయింది మొత్తము. తర్వాత కొత్త ఇల్లు కట్టుకున్నారు అందరూ. అదే ప్లేస్ మేము పాతిల్లు ప్లేస్ వల్ల తర్వాత అక్కడొకరుంటరు. అందరినీ పలకరించొచ్చాను. అందరి దగ్గరెళ్లి మాట్లాడొచ్చాను. ఒక దగ్గర ఇప్పుడదల్లా మా ఒక మగ దగ్గర నీళ్ళు వెళ్ళకపోతే బావుండదు గదా! అదల్లా అందుకని తిరుగుతుంది ఊరల్లా ఇంటికెళ్ళొచ్చాము. ఊరల్లా తీసుకుపోయినాం ఈరోజు. చిన్న చిన్న మేక పిల్లలు పట్టవే పట్టవే పట్టవే. తర్వాతొచ్చేసి మా స్కూలు ఇది ఇంగ అక్కడి నుంచే వస్తాం. ముందు ఇట్లా ఎళ్లి అట్లా అక్కడి నుంచొచ్చాము. ఎళ్ళేటప్పుడు ఒక రూట్‌లో ఎళ్ళాము. వచ్చేటప్పుడు ఒక రూట్‌కెళ్ళి వచ్చాము. స్కూలు అప్పుడైతే ఫిఫ్త్ వరకే ఉంది. సిక్స్త్ నుండి చెప్తాను గదా! మేము నడుచుకుంటూ వాగులో ఎళ్ళాలనేసి. ఇప్పుడైతే సెవెంత్ వరకే అయితే అయింది. మేమున్నవి అప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అక్కడ ఫోర్త్, ఫిఫ్త్ ఒక్కటే క్లాస్‌లో పెద్ద హాల్‌లాగుండేది. తర్వాతొచ్చేసి అదే జెప్తున్నా. అప్పుడు కాంపౌండ్ వాలు, పైన ట్యాంకు అదేమీ లేదు. వాష్‌రూమ్స్ అవి. తర్వాత ఇప్పుడేమో సెవెంత్ వరకయింది. వాష్‌రూమ్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాతొచ్చేసి అదే మా కోడలికి చెప్తా ఉన్నా. మా స్కూలే ఇది అది ఇది అనేసి. తర్వాతొచ్చేసి ఇక్కడంతా గడ్డి బాగా ఎండిపోయి ఉంది. అంతా క్లీన్ చేస్తా ఉన్నాడు కొడుకు. మా కొడుకంటే కోడలు వాళ్ళ హస్బెండు. తర్వాతొచ్చేసి మేమైతే మా కోడలు జొన్న రొట్టె చేస్తా ఉంది. బయట కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తుంది. ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ వేరేలాగుంటుంది. కొన్ని అయితే మేము అలా కట్టెల పొయ్యి పెట్టి మేమెళ్ళినప్పుడు అలా వదిన చేస్తా ఉంటది మంచిగా. వదిన కూడా అన్నీ టేస్ట్‌గా చేస్తా ఉంటది. వంటలు గానీ, ఫిష్ ఫ్రై గానీ, చికెన్ గానీ ఏదైనా మంచి టేస్ట్ చేస్తా ఉంటది. తొందరగా చేస్తుంటది. టేస్ట్ ఉంటాయి మళ్ళీ. తొందరగా చేస్తది. అసలు నేను అక్కడికెళ్తే ఏమి చెయ్యను. అన్నీ వదిన టకా చేసి పడేస్తది. మేము అట్లా కూసొని మాట్లాడంగానే వదిన వంట అయిపోయుంటది. ఇక తర్వాత తిందురు రాండి అని పిలుస్తూనే ఉంటది. మాతోనే కూసున్నట్టే ఉంటది. వంట అయిపోయుంటది. వీడియో నచ్చితే ఒక లైక్.